ఇవాళ తెలంగాణలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి, అనేకమైన మార్పులు జరిగినాయి. సరే, పెద్ద కాళేశ్వరం దొంగలను వాళ్ళని పట్టుకోకుండా ఒక అవినీతి పైన ఒక అడుగులైతే ముందుకు పడుతున్నాయి. దానికి కారణం మీరు కాబట్టి మీకు బొకే పంపడానికి అర్హుణ్ణి, మీరు అర్హులు కాబట్టి మీకు పంపుతున్నాను. సరే, ఎవరు ఏమన్నా కానీ ఆ పార్టీ నన్ను ఒంటరిని చేసిన, నాయకులు నన్ను ఒంటరిని చేసిన, ప్రజలు ఎవరో ఒకళ్ళు ఎక్కడనో ఒక దగ్గర మనల్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక మిత్రుడు జస్ట్ 15 రోజుల కింద పరిచయం అయ్యిండు. ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు పిలిపించుకొని అప్పటిదప్పుడు నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడిన. పేరు ఎందుకు చెప్పానంటే వాళ్ళు కొంచెం సొసైటీలో చాలా డిగ్నిఫైడ్ పర్సన్స్. ఈ అవినీతి పైన కొంచెం మంది నాకు చాలా మంది స్నేహితులు ఉంటారు. అంటే పార్టీ ఒంటరి చేసిన కొంతమంది సొసైటీలో ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ కావాలన్నా అన్కాంప్రమైజ్ గా మనం నిలబడ్డప్పుడు మనతో నిలబడేటప్పుడు కూడా చాలా మంది ఉంటారు. ఒక్కరిమే మాట్లాడుతుంటారు కదా, ఒక్కరిని దీనికి మించిన పదవి ఇది కొన్ని పువ్వులే, చాలా మంది చాలా బొక్కలు చాలిస్తారు, కానీ ఇవి కొన్ని విలువైనవి ఉంటాయి. మనసు పూర్తిగా ఒకరిని ప్రేమించి ఒకళ్ళ ఉద్యమాన్ని గౌరవించి సొసైటీ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ను ఎప్పుడు ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారో, ఎవరైతే కొట్లాడుతూ ఉంటారో వాళ్ళని కనీసం మేము మీ అంటున్నామని చెప్పే సపోర్ట్ చేసే నేను చాలా ఎమోషనల్ గా చెప్తున్నా, సపోర్ట్ చేసే ఒక పెద్ద బలం ఇది, ఒక గదాస్ వంటిది. కాబట్టి వీరికి విలువ ఉండదు. ఇట్లా ఇవ్వకుండా కానీ చాలా మంది వాళ్ళ హృదయాలలో వాళ్ళు అనుకుంటా ఉంటారు. నేను మొన్న ఒక మాట అన్నా, ఏందనంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు అది పథకాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏముంది? ఈరోజు పరాయోళ్ళని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ గుర్తింపు గురించి వాళ్ళు ఎవరో చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది అని చెప్పినప్పుడు ఆ ఒంటరి ఎప్పుడు ఒంటరి కాదు, కార్యకర్త అన్నట్టు ఒంటరి కాదు. కార్యకర్త ఎంబడి సొసైటీ ఉంటుంది, సమాజం ఉన్నది. మనం ఎవరి కోసం అయితే పోరాటం చేస్తున్నామో వాళ్ళు ఎప్పుడు మనం ఎన్నుకుంటారో వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనం ఎన్నుకుంటాయి. మనం ఎప్పుడు ఒంటరి కాము, మనం ఒంటరి ఎవరు చేయలేరు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్ముకున్నవానికి కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజా దీవెన ఉంటుంది. అదే ఓకే. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ అని